హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన షాడో ఫైట్ 3 గేమ్ యొక్క పార్ట్ 2లో ఉన్నాం. ఈ గేమ్లో ఈరోజు ఐటమ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక న్యూ హెల్మెట్ వచ్చిందనమాట, లెజెండరీది. బూస్టర్లు చూసుకున్నట్లయితే ఇవి రేపటికి ఫ్రీ అవుతుంటాయి. అంటే ఇంకా 1 డే టైం ఉందన్నమాట. అయితే ఏం కాదులేండి. అయితే నేను చెప్పినట్లు కీస్ ఎలా సంపాదించడం అంటే లెజెండరీ కీస్ కానీ, ఎపిక్ కానీ, మామూలు రేర్ కీస్ కానీ, అంటే క్వెస్ట్స్ ఓపెన్ చేయడానికి కీస్ సంపాదించాలంటే మనం ఎవ్రీ సాటర్డే టు సండే అంటే ఈ 2 డేస్ మాత్రం వీకెండ్స్, అంటే వీకెండ్స్లో కీస్ సంపాదించే ఛాన్స్ వస్తుంది అనమాట. ఈ షాడో ఫైట్ గేమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ చూడండి, 0 to 80 కీస్ అనమాట. నాకు 0 to 7 కీస్ ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నా. ఇప్పుడు ఆడి చూద్దామండి ఎట్లుంటుందో. ఇప్పుడు నాకు ఇష్టమైన సూట్ని పెట్టుకున్నాను, మరియు ఈ ఎపిక్ కాంపోజిట్ గ్లేవ్ అనేది నాకు చాలా ఇష్టం. ఏ రకంగా వీళ్ళని సింపుల్గా ఓడించాలి. ఇదిగోండి, ఇదే నా ఫైనల్ అటాక్. అంతే. ఇది మొత్తం 6 గేమ్స్ అండి. మొత్తం కాంబోలో 6 గేమ్స్ ఆడాలి. ఒక్క గేమ్ ఓడిపోయినా కానీ మనం ఫుల్ ఓడిపోయినట్టే. ఓకే, కమాన్, మన సెకండ్ గేమ్ మొదలు పెడదాం. కనీసం ఒక్క గేమ్ కూడా గెలనివ్వను నేను వాళ్ళని. ఇప్పుడు నేను చాలా అప్గ్రేడ్ అయ్యాను, కానీ మీకు నచ్చుద్ది గ్యారంటీగా. ఇప్పుడు మళ్ళీ రౌండ్ 3 స్టార్ట్ అయింది. నాకు హెల్త్ ఇంకా ఫుల్గా ఉంది, ఏం కాదు. ఇంకా ఒక 3-4 గేమ్స్ వరకు ఆడొచ్చు, ఏం కాదు. చూడండి, పాయిజన్ అటాక్ అది. ఓకే, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాన్ చెక్తో ఉన్నాడు వీడు. ఇది లెజెండరీ నాన్ చెక్ అయినా కానీ ఏం కాదు. నాతో పెట్టుకుంటే అంతే మరి. నేను షాడో మూవ్ అప్పుడే యూజ్ చేయను, లాస్ట్కి వచ్చేంత వరకు యూజ్ చేయను. లాస్ట్ గేమ్ కోసం దాచుకుంటా దాన్ని. ఓకే, రౌండ్ 5 మొదలైందండి. వద్దు, ఇప్పుడే మనకి షాడో మూవ్. ఈ చాలా కొద్దిగా కష్టమైనవి ఇవి, కొద్దిగా ఈ వెపన్స్. సౌండ్ ఎఫెక్ట్స్ అయినా కానీ ఇప్పుడు నేను సింపుల్గా ఓడించాలంటే ఫైనల్ మూవ్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి. నేను ఫుల్గా అప్గ్రేడ్ అవడం వల్ల తొందరగా గేమ్ గెలవగలుగుతున్నాను. ఇది ఇప్పుడు నేను షాడో మూవ్ యూజ్ చేస్తున్నాను అండి. రెడీ. ఇది నాకు ఇష్టమైన షాడో మూవ్ అండి. చూసారా, ఒక్క దెబ్బకి అయిపోయాడు. అది తడాక అంటే. ఓకే, గెలిచేసామండి. ఇప్పుడు మన రివార్డ్స్ చూద్దాం ఎట్లాంటివి ఉంటాయో. స్టార్టింగ్లో కాబట్టి మనకి ఇంకా 7 కీసే వస్తాయి. ఓకే, ఓకే, చూడండి, ఇది క్లెయిమ్ చేద్దాం. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయాలి. కీస్ అందుకోసమే వస్తాయండి మనకి. మరీ అంత ఉపయోగకరమైన రాకపోయినా కానీ ఏదో వస్తుంటాయి అట్లాంటివి. కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదొక గేమ్ ఆడదామండి, ఎట్లా ఉంటుంది చూద్దాం. స్నేక్ చార్మర్ గురించి. నేను ఏ రకంగా చాప్టర్ 7 కంప్లీట్ చేసి బాస్తో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇట్లా కంటిన్యూగా అన్ని గేమ్స్ యొక్క రివ్యూస్ ఇస్తూనే ఉంటా. ఏ గేమ్స్ యొక్క రివ్యూలు కావాలన్నా, అంటే మీరు రికమెండ్ చేసిన కామెంట్ సెక్షన్లో పెట్టినా కాబట్టి ఇస్తుంటా. రౌండ్ 2 స్టార్ట్ అయింది.
ఇది నాకు ఇష్టమైన మూవ్ అండి. ఇది చూస్తారా? ఫైనల్ మూవ్. అయినప్పటికీ మనకి అంత వాల్యూ రాదండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఆ రౌండ్ ఆడొచ్చు, అయినప్పటికీ వద్దండి. ఇప్పుడు మనం ఇది చూద్దాం. మీకు మిగతా వెపన్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూపిస్తా ఒకసారి. ఓకే, ఇది చూస్తారా? మిగతావి ఇంకా ఇది బాగానే ఉంటుందండి. ఇది కొద్దిగా వెరైటీ ఉంటుంది. నాన్ చెక్ది ఇది, దీనికి సపోర్ట్ ఇదండి. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏ వెపన్ ఉంటుందో మన దగ్గర. సేమ్ ఇందాక ఇది ఇది రెండు ఒకటేనండి, కానీ ఇది ఎపిక్, ఇది రేర్, అంటే కొద్దిగా తక్కువ లెవెల్లో ఉందన్నమాట. అంటే మీరు ఆడుతుంటే కదా మీకు అన్నీ ఐడియా వస్తుంటుందండి. ఇది పెట్టుకుందామండి, లేకపోతే ఎపిక్ నాగింటా బాగానే ఉంటుంది. మిగతా ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంక మిగతావి ఏమి ఉన్నాయి చూద్దాం. ఇది బాగుంటుందండి, ఇది చూద్దాం. ఓకే, మీకోసం ఇది ఎట్లా గేమ్లు ఆడడం వల్ల నాకు వీటన్నిటి గురించి తెలుసండి. ఓ, ఇవి చూడండి నేను పెట్టుకున్నవి. ఇప్పుడు వాడొస్తే ఈ రకంగా అటాక్ చేయడానికి అబ్బా నో, ఈ రకంగా క్రిటికల్ హిట్ చేయాలండి. ఓ షిట్, ఇది చూడండి. ఓ షిట్, అయినప్పటికీ నేను ఓడిపోయా. ఇదైనా బాగానే ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది. ఇవన్నీ వెపన్స్ అండి, ఇవన్నీ అబిలిటీస్. ఇవి మళ్ళీ అప్లై చేస్తున్నా. ఇదొకటి, ఈ మూవ్ అయితే భలే ఉంటుంది, క్యానన్ బాల్ మూవ్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇది వద్దులేండి, ఎపిక్ పెట్టుకుందాం. క్యాట్ మూవ్ అంటే ఇది 40% డ్యామేజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట, హెల్త్ తక్కువ ఉంటే. ఇది వద్దు ఈసారి. ఇది పెట్టుకుందామండి. డోయాడో, ఇది కాదు, ఇది ఇది లెజెండరీ స్పెషల్. ఇదైనా కానీ రేర్ స్పెషల్ మూవ్ ఉంటుంది దీనికి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సేమ్ వెపన్స్ అనుకోండి. సేమ్ నైస్. ఇది నాకు ఇష్టమైన కత్తి, ఇదేదో
పెద్ద కత్తిలా ఉన్నాయి ఇవి. బాగుంటాయండి ఈ కత్తిలు. అది మళ్ళీ వేద్దాం. అది మళ్ళీ నేను వెళ్ళాను ఈసారి. ఇది చాలా సూపర్ మూవ్ అండి. ఇది నా ఇప్పుడు చూడండి, సూపర్ మూవ్ అండి, ఇష్టమైన మూవ్ ఇది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మొదలు పెడదాం. రెండో గేమ్ చూడండి. ఇప్పుడు ఏ రకంగా ఈ గేమ్ గెలాలి, లేకపోతే నేను ఓడిపోయినట్టు. అది చాలా బాగుంటుందండి ఈ మూవ్. చూసారా? అబ్బా, ఓకే. నాకు ఇష్టమైన మూవ్. అబ్బా, సూపర్ అండి, సూపర్ హిట్. అది కరెక్ట్ హెడ్ హిట్ చేస్తుంటాం ఇట్లాంటివి. ఇప్పుడు నేను డ్యూయల్ రివార్డ్ని ఓపెన్ చేయబోతున్నా కంప్లీట్ చేయడానికి. ఓకే ఓకే, మంచి మంచి వెపన్స్ అన్నీ వస్తున్నాయి నాకు. అక్కడ గ్రీన్ కలర్ ఇండికేషన్ ఏంటంటే మనకన్నా ఎక్కువ వెపన్స్ వచ్చినాయని. ఓకే, ఏం కాదులేండి. ఇప్పుడు ఇది చూద్దాం. రివార్డ్స్ వచ్చినాయి మనకు, కొన్ని కలెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఓకే, ఇంకా ఆర్మర్స్ బట్టి చూస్తే ఇది బెటర్. ఇవన్నీ కొద్దిగా లో అప్గ్రేడెడ్ అండి, అందుకు ఎక్కువగా వాడట్లేదు వీటిని. ఓకే, నేను చాప్టర్ 7 డిఫీట్ చేయడానికి ముందు మీకు ఒక మంచి వీడియో దీనికి సంబంధించింది ఒకటి అప్లోడ్ చేస్తానండి. అందుకే మాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం.